వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఇంట్లోనే ఈజీగా బ్రెడ్ మలై రోల్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక బాండ్లీలోకి 100 గ్రాముల కోవా వేసుకోండి. కొద్దిగా యాలకి పొడి వేసుకోండి. 4 స్పూన్ల చక్కెర వేసుకోండి. సిమ్లోనే పెట్టి ఇలా కొద్దిగా వేడి చేసుకోండి. అప్పుడు చక్కెర కరిగి కోవా అంతా బాగా పట్టుకుంటుందండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని సన్నగా తరిగి ఇలా వేసుకోండి. ఇలా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒక బాండ్లీలో 1/2 లీటర్ పాలు వేసుకోండి. ఇందులోకి 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. 4-5 స్పూన్ల చక్కెర వేసుకోండి. కొద్దిగా యాలక్కి పొడి వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకొని తర్వాతే స్టవ్ మీద పెట్టండి. వేడి పాలలోకి వేస్తే మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్ ఉంటలు కట్టేస్తుందండి, తొందరగా కలవదు. అందుకే ఇలా వేసుకోండి. చూడండి, ఇలా తిప్పుతూనే ఉండాలండి, వదలకూడదు. చక్కగా కాగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. బ్రెడ్కి ఇలా సైడ్స్ తీసేయండి. కొద్దిగా ఇలా వత్తుకోండి. మనం చేసుకున్నాం కదా కోవా, అది కొద్దిగా పెట్టుకొని రోల్ చేసుకోండి. ఎడ్జెస్ని ఇలా క్లోజ్ చేసుకోండి. అప్పుడు అది ఊడిపోకుండా ఉంటుందండి. అన్నీ ఇలా చేసుకుని మనం చేసుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్, అది వేసుకోండి. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి. అంతే, ఇంట్లోనే ఈజీగా ఎంతో రుచికరమైన బ్రెడ్ మలై రోల్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.